చెన్నూరి చేతి వంటకి స్వాగతం అండి. ఈరోజు నేను పొన్నగంటి కూర, పొన్నగంటి ఆకుతో పెసరపప్పు వేసి కర్రీ చేసి చూపిస్తాను మీకు. ఎందుకంటే ఇది ఈ పొన్నగంటి ఆకు ఉంది కదండి, ఇదంతా ఇది మేము ఆంధ్ర వెళ్ళినప్పుడు భీమవరం వెళ్ళి మా పొలం దగ్గర చీనగట్లు ఉంటే చూశాను. సరే కొన్ని మొక్కలు తెచ్చి 4 రబ్బలు తెచ్చి పాతాను. ఇక్కడ నాటితే మా పార్కింగ్లో మొక్కలు వేసుకోవడానికి ఉంది మా అపార్ట్మెంట్లో. ఇక్కడ వేసాను. ఇది ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇదంతా దీంతో నేను మీకు కర్రీ చేసి చూపిస్తాను. ఇదిగోనండి, ఇలాగ అన్నీ కట్ చేసి నేను పైకి వెళ్ళిన తర్వాత అన్నీ బాగు చేసి మీకు చూపిస్తాను. ఇదిగోనండి, పొన్నగంటికి ఆకు కింద నుంచి పట్టుకొచ్చాము. చాలా ఫ్రెష్ ఉందండి. దీన్ని ఇలా బాగు చేసుకోవాలి. ఇలాగ విడివిడిగా ఇలాగా తుంచి పెట్టుకోవాలి. శుభ్రంగా 4-5 సార్లు కడుక్కుని ఇదిగోనండి ఇలా ఉంటుంది. ఇదిగోనండి, పొన్నగంటి కూర అంతా నేను చక్కగా ఒలిచి పెట్టుకున్నాను. దీన్ని మనం కొంచెం కట్ చేసుకోవాలండి. అంటే కొంచెం పొడవుగా లేకుండా మనకి కట్ చేసుకుంటే బాగా మగ్గుతుంది. ఈ ఆకంతానండి కొంచెం కట్ చేసుకోవచ్చు, లేకపోయినా అలా వేసేసుకోవచ్చు. మీకు వీలు కుదరకపోతే ఇంకా వేసేసుకోవచ్చు, పర్వాలేదు, ఉడికిపోతుంది. ఇదంతా నేను ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఆకుకూర తరిగి పెట్టానండి. ఇది ఒక బాండీలో పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోయాలి. ఆయిల్ వేసిన తర్వాత ఈ ఆయిల్ వేడెక్కాక ఇందులో మనం ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇదిగోనండి 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఇదిగోనండి పోపు వేసుకున్నాం. ఇందులోనే కాస్త కరివేపాకు వేస్తున్నానండి. ఎండుమిర్చి అండి. ఈ పోపు వేగిన తర్వాత నేను ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2 మీడియం సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, వేస్తున్నాను. ఇది కూడా వేగనిద్దామండి. కొంచెం ఆనియన్ త్వరగా వేగాలంటే ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేయాలండి. ఇవి మగ్గుతాయి, సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి. ఇవ్వనండి, కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేద్దాం. ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. బాగుంటుంది వేసుకుంటే. పెసరపప్పు పొన్నగంటి కూర పొడి కూర కనుక బాగుంటుందండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ఈ కూర చాలా బాగుంటుందండి. దీనికి రసం పెట్టుకుని లేకపోతే మజ్జిగ పులుసు పెట్టుకుని కాంబినేషన్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇవ్వనండి, బాగా మగ్గిన తర్వాత ఇందులో
ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేస్తున్నానండి. ఎక్కువ పట్టదు, పెసరపప్పు పొన్నగంటి కూర కనుక కారం ఎక్కువ పట్టదండి. మీకు కావలిస్తే ఇంకా కొంచెం వేసుకోవచ్చు మీ టేస్ట్కి. ఇది బాగా మగ్గింది, కారం కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పొన్నగంటి ఆకు వేస్తున్నానండి. కట్ చేసి పెట్టుకున్నాం కదా, పొన్నగంటి ఆకు వేస్తున్నాను. ఇలా కలుపుకోవాలి. ఈ పొన్నగంటి ఆకు చాలా మంచిదండి కళ్ళకి. చూడండి మగ్గుతుంది బాగా. ఈ సిమ్లో పెట్టుకుని ఒక్క 2 నిమిషాలు మగ్గనిద్దామండి. పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇదేనండి మగ్గింది. ఇలా మగ్గనిస్తే మంచి టేస్ట్గా ఉంటుందండి. మనం హాఫ్ టీ స్పూనే సాల్ట్ వేసుకున్నాం కనుక రుచికి సరిపడా ఇంకొక స్పూను సాల్ట్ వేద్దామండి. ఇందులో వేసి ఇది బాగా కలిపిన తర్వాత ఇందులో నేను పెసరపప్పు 1 కప్పు పెసరపప్పు వరకు కడిగి పెట్టుకున్నాను. ఇది బాగా కలిపి సాల్ట్ అంతా. ఈ పొన్నగంటి కూర వారానికి ఒక్కసారైనా తినాలండి, కళ్ళకి చాలా మంచిది. ఒక్కసారైనా, అవసరమైతే 2 సార్లు అయినా మనకు మార్కెట్లో ఎక్కడ మార్కెట్లో అయినా దొరుకుతుంది ఇది. ఇవ్వనండి నేను కడిగి పెట్టుకున్నాను పెసరపప్పు. ఏమి నానబెట్టక్కర్లేదండి, కడిగి పెట్టుకున్నాను. ఈ కందిపప్పులో కూడా వండుకోవచ్చండి. ఈసారి నేను చేసి చూపిస్తాను. పొన్నగంటి కూర శనగపప్పు కూడా వండుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిపాను, 1 నిమిషం మగ్గింది. ఇప్పుడు ఇందులో ఒక పెసరపప్పు ఉడకాలి కదండి, అందుకని నేను నానబెట్టింది కాదు కనుక ఇందులో ఉడుకుతుంది. ఇందులో ఉడికితే టేస్ట్గా ఉంటుందని నేను కడిగిన వెంటనే వేస్తాను. ఇవ్వనండి వాటర్, ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుందామండి. అది నెమ్మదిగా ఉడుకుతుంది చక్కగా. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి. అదిగోనండి చక్కగా ఉడుకుతుంది, పెసరపప్పు అంతా కూడా ఉడుకుతుంది. మధ్యలో 1-2 సార్లు కలిపి పెట్టుకోవాలండి. ఇదేనండి చక్కగా పొడి పొడిలాడుతా ఈ కూర. పెసరపప్పు కూడా చక్కగా ఉడికింది. ఇవ్వండి పెసరపప్పు పొన్నగంటి కూర చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. ఇందులో నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుందండి. ఇది రెడీ అయ్యింది, స్టవ్ ఆపేద్దాం. ఇదిగోనండి పొన్నగంటి కూర పెసరపప్పు కూర చాలా బాగుంటుందండి. ఇందులో నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. దీన్ని రసం పెట్టుకొని చక్కగా తినేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.